హాయ్ స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం 10th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ సంబంధించి ఎక్సర్సైజ్ 1.1 చేయబోతున్నాం. సో ఇది ఫస్ట్ చాప్టర్ మనకు రియల్ నంబర్స్ అనేది. దీనికి సంబంధించిన ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈ సెషన్లో మనం చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1లోది ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రతి నంబర్ను ప్రైమ్ ఫ్యాక్టర్స్ లాగా రాయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో 140 ఇచ్చినాడు. ఈ 140ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలంటే ప్రైమ్ నంబర్ మల్టిపుల్స్ లాగా రాయాలి. సో చిన్న ప్రైమ్ నంబర్ మనకు 2తో స్టార్ట్ చేద్దాం. 2తో పోతుంది కాబట్టి 2తో చేయొచ్చు. 2 7s are 14, 0 ఉంటుంది. మళ్ళీ 2 టేబుల్తో పోతుంది. 2 3s are 6, 6 పోతే ఇక్కడ 1 ఉంటుంది. 1 పక్కన 0 అంటే 10, 2 5s are 10. ఇక 35 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 2తో పోదు, 3తో కూడా పోదు. 3 10s 30, 3 11s 33 పోదు కాబట్టి 5 టేబుల్తో చెక్ చేసుకోవచ్చు. 5 7s are 35. సో 140ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్గా ఈ విధంగా రాయొచ్చు. 2 into 2 into 5 into 7. సో ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అంటాం. 2 power 2, 5 power 1, 7 power 1 ఈ విధంగా రాయాలి. సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి, సేమ్. 156 ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్తో పోతుంది, 2తో స్టార్ట్ చేయొచ్చు. 2 7s are 14, 16 ఉంటుంది. 2 8s are 16. మళ్ళీ ఈవెన్ నెంబరే, 2 టేబుల్తో పోతుంది. 2 3s are 6, 6 పోతే ఇక్కడ 1, 18 ఉంటుంది. 2 9s are 18. తర్వాత 3 టేబుల్తో పోతుంది, 2తో పోదు. 3 1s are 3 3s are. సో 156 ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 2 times 2 times 3 times 13. ఇంకా దీన్ని మనం ఏం రాయొచ్చు? 2 power 2, 3 power 1, 13 power 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 3825. ఇది 2 టేబుల్తో పోదు, ఎందుకంటే ఆడ్ నెంబర్ కాబట్టి. 3 టేబుల్తో పోతుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేయండి. 3 + 8 11, 13, 18. 3 టేబుల్తో పోతుంది. 3 1s 3, 3 2s 6 పోతే 22 ఉంటుంది ఇక్కడ. 3 7s 21 పోతే ఇక్కడ 1 5 15, 3 5s 15. మళ్ళీ 3 టేబుల్తో పోతుంది. 3 4s 12, 3 2s 6 15 ఉంటుంది. 3 5s 15. ఈ 3 యాడ్ చేస్తే 3తో పోదు చూడండి. 4 2 6, 6 5 11. 3 టేబుల్తో పోదు. ఇంకా 5తో చెక్ చేసుకుందాం. చివరిలో 5 అయినప్పుడు ఖచ్చితంగా 5తో పోతుంది. 5 8s 40, 5 5s 25. మళ్ళీ 5తో పోతుంది. 5 1s 5, 35 ఉంటుంది. 5 7s 35. 17 అనేది ప్రైమ్ నంబర్, ఏ టేబుల్తో పోదు. సో 3825కి 3 times 3 times 5 times 5 times 17 వచ్చింది. అంటే 3 2 times వచ్చింది, 5 2 times, 17 1 time. ఫోర్త్ క్వశ్చన్లో 5005 ఉంది. 3తో పోదు, ఆడ్ నెంబర్ 2తో పోదు. డైరెక్ట్ 5తోనే చెక్ చేసుకుంటాం. 5 1s 0 0, మళ్ళీ 5 1s. ఇది 5తో కూడా పోదు. 7తో ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 7 1 7 పోతే 30 ఉంటుంది. ఇక్కడ 3, ఇక్కడ 0. 7 4s 28 పోతే 2 ఉంటుంది. ఇక్కడ 21. 7 3s. నెక్స్ట్ ఇది 7తో కూడా పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చెక్ చేద్దాం. 11. 11 1s 11 పోతే 33 ఉంటుంది. 11 3s 33. సో 5005కి వచ్చిన ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి అంటే 5 7 11 13 అన్నీ ఒక్కొక్కసారి వచ్చాయి. 5 7 11 13. ఇక లాస్ట్ క్వశ్చన్ 7429.
11, 39, 22. సో 7429 ఏ టేబుల్తో పోతుందో ముందు చెక్ చేసుకోవాలి. సో ఇది దేంతో పోతుంది చూడండి, 11, 13, 9, 22 అవుతుంది, 3 టేబుల్తో పోదు. తర్వాత వచ్చేసి 9 టేబుల్తో చెక్ చేద్దాం, 9 టేబుల్తో పోదు. 11 టేబుల్తో పోతుందా, 11 6 ఆర్ 66, 9, 13, ఇది 11తో కూడా పోదు. కాబట్టి ఇట్లా ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటూ వెళ్ళాలి. 11తో పోలేదు, నెక్స్ట్ 13తో చెక్ చేయాలి. సో 13 5 ఆర్ 65 పోతే 13 7 ఆర్ 13తో పోదు. నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 17తో చెక్ చేయాలి. 17 4 ఆర్ 68, 68 పోతే 62 ఉంటుంది. 17 3 ఆర్ 51, 119. 17 7 ఆర్ 119 పోతుంది. సో ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 17 టేబుల్తో చెక్ చేద్దాం. 17 4 ఆర్ 68, 74లో 68 పోతే 6 ఉంటుంది, పక్కన 2. 17 3 ఆర్ 51, ఇక్కడ 11 ఉంటుంది, చివరిలో 9 దించుకుంటాం ఇక్కడ. 17 7 ఆర్ 119, ఇక్కడ రిమైండర్ 0, 17తో పోయింది. నెక్స్ట్ మళ్ళీ 17తో పోతుందా, 17 2 ఆర్ 34, 97 పోదు. నెక్స్ట్ టేబుల్ చూద్దాం, 19తో చెక్ చేద్దాం ఒకసారి. ముందు వీటితో పోలేదు కాబట్టి ఇప్పుడు కూడా నెక్స్ట్ పోదు. 19 2 ఆర్ 38 పోతే 57, ఎస్ 19తో పోతుంది. 19 2 ఆర్ 38, 57 ఉంటుంది. 19 3 ఆర్ 57. సో 7429కు 17, 19, 23 ఈ 3 ప్రైమ్ నంబర్స్ మల్టిపుల్గా రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ రోమ్. నెక్స్ట్ సెకండ్ రోమ్ అని చూడండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలంట. దాని తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏ మెథడ్ చేయాలి అని ఇవ్వలేదు. ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ చేయాలా, నార్మల్ మెథడ్ చేయాలా అని ఇవ్వలేదు. ఏ మెథడ్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదనమాట. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అవుతోందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేద్దాం, ఏది అడగలేదు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే మనకు 2 విధాలుగా పనికి వస్తుంది ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో. 26కు 91కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫస్ట్ 2 టేబుల్తో పోతుంది, 26 2 13 సార్. 91 7 టేబుల్తో పోతుంది, 13 7 ఆర్ 91. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే మనకు బాగా తెలుసు, రెండిట్లో కామన్ ఉండేది అని, 13. నెక్స్ట్ ఎల్సిఎం చేద్దాం. హెచ్సిఎఫ్తో పాటు రిమైనింగ్ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఎల్సిఎం, అంటే 13 ఇంటూ 14. 2 7 ఆర్ 14, 14 ఇంటూ 13, 14 3 ఆర్ 42, 14 1 ఆర్ 14 ప్లస్ 4 18, 182. ఇక మనం చెక్ చేయాల్సిందేమి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చెక్ చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏం కావాలి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. కరెక్ట్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. ఎల్సిఎం మనకు వచ్చింది 182, హెచ్సిఎఫ్ 13. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే వాడు ఇచ్చిన 2 నంబర్లు మల్టిప్లై చేయాలి, 26 ఇంటూ 91. సో 13 2 ఆర్ 26, 13 8 ఆర్ 104, ఒక 2 106, 13 1 ఆర్ 13 ప్లస్ 10 23. ఇటుపక్క మల్టిప్లై చేసుకోండి అలాగే, 26 ఇంటూ 91. సో ఇది మల్టిప్లై చేసుకుంటే 6 2 9 టేబుల్తో 9 6 ఆర్ 54, 18 ప్లస్ 5 23, 6 6 2 3 2 3 6 6, హెన్స్ వెరిఫైడ్. కరెక్ట్ వచ్చింది, 2366, 2366. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అనేది కరెక్ట్. ఈ విధంగా చేయాలి ప్రాసెస్.
సెకండ్ది కూడా చూద్దాం ఒకసారి. 510కు ఫ్యాక్టర్స్, 92కు ప్రైమ్ ఫ్యాక్టర్స్. 510కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేద్దాం. 2 టేబుల్తో పోతుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి. 2 2s are 4, 1 ఉంటుంది 11, 2 5s are 10, మళ్ళీ 2 5s are 10. ఇక ఇది 3తో పోదు, 3 8s are 24, 3తో పోతుంది. 3 8s are 24, 3 5s are 15. నెక్స్ట్ ఇంకా 5తోనే, 5 1s 5 7s, 2 3 5 17. అలాగే 92 చూద్దాం. 2 టేబుల్తో పోతుంది 92, 2 4s are 2 6s are, మళ్ళీ 2 టేబుల్తో, 2 2s are 2 3s are. సో 2 into 2 into 23. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ రెండిట్లో ఉండే కామన్, రెండిట్లో 2 మాత్రమే ఉంది, ఇంకెక్కడ ఏమి కనిపించట్లేదు. చూడండి, 2 తప్ప 3 లేదు, 5 లేదు, 23 లేదు. సో హెచ్సిఎఫ్ ఓన్లీ 2నే. ఇక ఎల్సిఎం అన్నప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయాలి. ఇంకా 2 into రిమైనింగ్ 3 5 17 2 23. ఇవన్నీ మల్టిప్లై చేసుకొని రాసుకోవాలి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ పోవడం లేదు, దేంతో కామన్ లేవు రెండిట్లో. సో 2 3s are 6, 6 5s 30, 32 60, ఇక్కడికి 60 into 17 into 23, ఇది మిగిలింది. సో 17 6s are 102, పక్కన 0 into 23, 23 2s are 46, 23 1s are 23, 2 3 4 6 0 వచ్చింది. ఇక చెక్ చేయాలి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఎల్సిఎం మనకు 23,460 ఇంటూ హెచ్సిఎఫ్ 2, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 336 54, ఈ రెండు మల్టిప్లై చేయాలి. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 0 0, 2 6s are 12, 2 4s are 8, 1 9 6 4, 2 టేబుల్తో మల్టిప్లై చేశాను. ఇటుపక్క కూడా సేమ్ వస్తే వెరిఫైడ్ అని రాసేసాను. 336 ఇంటూ 54, 4 6s are 24, 12 ఒక 2 14, 12 plus 1 13. నెక్స్ట్ 5 టేబుల్తో 5 6s are 30, 5 3 are 15, 18, 5 3 are 15 1 16, 4 4 11 8 1. సో 336 ఇంటూ, ఒక నిమిషం, 336 కాదు, ఇటు పక్కది కదా మనం చేస్తున్నది, 510 ఇంటూ 92. క్వశ్చన్ నెంబర్ 2 మనం చేస్తున్నది 510 ఇంటూ 92. సో 510ను 92తో మల్టిప్లై చేద్దాం. 0 2 10. నెక్స్ట్ 9 టేబుల్తో 9 0 0, 9 1s 9, 9 5s 45, 0 2 9 6 4. చూడండి, 46,920. హెన్స్ వెరిఫైడ్. ఇది కూడా వెరిఫై అయిపోయింది. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చేసేసాం. ఈ థర్డ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. సేమ్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లోనే థర్డ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. అర్థమైంది కదా ప్రాసెస్? ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అడిగింది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ కరెక్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. థర్డ్ రోమన్, ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఇప్పుడు చేసిన మెథడే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 12 ఏమంటే 3 3 ఇచ్చాడు, 15 21. సో ఇలా ఎక్కువ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? 2 2 ఉన్నప్పుడు కామన్ చూసుకోవచ్చు, 3 3 ఉన్నప్పుడు ఎలా ఒకసారి చూద్దాం. 2 టేబుల్తో పోతుంది, 2 6s are 2 3s are, అంటే 2లు 2 ఉన్నాయి, 3 power 1 ఉంది. నెక్స్ట్ 15, 3 5s are 15, 3 power 1 5 power 1. తర్వాత 21,
3 7s are 21. 3 పవర్ 1, 7 పవర్ 1. సో ఎల్సిఎం ఎలా చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా చేయాలి, రివర్స్లో గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం అంటే లీస్ట్ కదా, లీస్ట్ అన్నప్పుడు హైయెస్ట్ తీసుకోవాలి పవర్. లీస్ట్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, హైయెస్ట్. 2 పవర్లో హైయెస్ట్ ఎక్కడుందో చూడండి, 2 పవర్ హైయెస్ట్ ఇక్కడే ఉండేది. 2 పవర్లలో హైయెస్ట్ 2 పవర్ 2. అలాగే 3 పవర్లలో హైయెస్ట్, 3 పవర్ హైయెస్ట్ ఇదే, లీస్ట్ ఇదే, 3 పవర్ 1. 5 పవర్లలో హైయెస్ట్ 5 పవర్ 1. 7 పవర్లలో హైయెస్ట్ 7 పవర్ 1. క్లియర్ కదా. అన్ని పవర్లలో హైయెస్ట్ పవర్ ఏదో తీసుకొని ఎల్సిఎంలో రాసుకోవాలి. హెచ్సిఎఫ్లో లీస్ట్ పవర్ 2 పవర్లలో లీస్ట్ లేదు, 3 పవర్లో లీస్ట్ ఇదే, హైయెస్ట్ ఇదే కాబట్టి ఇదే రాసుకుంటాం. 5 పవర్లో లీస్ట్ లేదు, 7 పవర్లో లీస్ట్ లేదు. సో ఇదే ఆన్సర్. ఇంకా ఎల్సిఎం అంటే 2 స్క్వేర్ 4, 4 3 సార్ 12, 12 5 60, 67 సార్ 420. అండ్ హెచ్సిఎఫ్ ఎంత అంటే 3 పవర్ 1 అంటే ఎంత 3. ఈ విధంగా చేస్తాం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో. సో ఎల్సిఎం అంటే ఏం తీసుకోవాలి, హైయెస్ట్ పవర్స్. హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. హెచ్సిఎఫ్ అంటే లీస్ట్ పవర్స్. లీస్ట్ పవర్ లేకపోతే తీసుకోకూడదు, సేమ్ ఉన్నప్పుడు తీసుకోవాలి. మూడిట్లో సేమ్ ఉంది, లీస్ట్ అదే హైయెస్ట్ అదే, అప్పుడు రెండిట్లో వస్తుంది. ఇంకో ట్రై చేద్దాం. సెకండ్ క్వశ్చన్, 17, 23. ఇవి ఏ టేబుల్తో పోవు, 17, 23, 29 అన్ని ప్రైమ్ నంబర్స్. 17 1s are, 23 1s are, 29 1s are. ప్రైమ్గా రాయాలి కానీ ప్రైమ్ లేదు పక్కన. సో 1s are కూడా రాయకూడదు జనరల్గా, ఏమి లేకపోతే, ఎందుకంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయమన్నాడు. ప్రైమ్ నంబర్స్ ఉండేదే ప్రైమ్ నంబర్స్, ఏమీ కామన్ లేనప్పుడు. సో ఎల్సిఎం ఏమవుతుందంటే 17 అన్ని హైయెస్ట్ పవర్సే ఉన్నాయి, లీస్ట్ పవర్స్ లేవు. లీస్ట్ పవర్స్ లేనప్పుడు అన్నిటి మల్టిపుల్ ఏముంటుంది, 1 ఉంటుంది. అన్నిటికీ పక్కన మల్టిపుల్ 1 ఉన్నట్లే. ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయనప్పుడు ఇంటూ 1 రాయం కాబట్టి కామన్ ఫ్యాక్టర్ ఏది లేనప్పుడు 1 కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇలా చేస్తాం, దీన్ని మల్టిప్లై చేసి ఆన్సర్ రాసుకోవాలి. 17, 23, 29 మల్టిప్లై చేసుకోవాలి, అక్కడ వచ్చిన ఆన్సర్ రాసేసారి, లేదంటే ఇలాగ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు. థర్డ్ క్వశ్చన్, 8, 9, 25. 8కు ఫ్యాక్టర్స్ చేసుకోండి, 2 4s are, 2 2s are, 2 క్యూబ్. 9కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే 3 స్క్వేర్. 25కు ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే 5 స్క్వేర్. ఎల్సిఎం అన్నప్పుడు హైయెస్ట్ పవర్స్. 2 పవర్లో ఇదే హైయెస్ట్, 3 పవర్లో ఇదే హైయెస్ట్, 5 పవర్లో ఇదే హైయెస్ట్. ఇక లీస్ట్ లేదు. సో లీస్ట్ లేనప్పుడు ఏం రాయాలి, 1. దీంట్లో లీస్ట్ పవర్సే లేవు, 2 పవర్లో ఇది ఒకటే ఉంది, ఇంకొకటి లేదు, ఇది లేదు, ఇది లేదు. కాబట్టి లీస్ట్ పవర్స్ లేనప్పుడు హెచ్సిఎఫ్ ఏమైపోతుంది, 1 అవుతుంది. మీరు కావాలంటే దీన్ని మల్టిప్లై చేసి రాసుకోవచ్చు ఆన్సర్, ఇలాగే పెట్టినా ఏ మార్క్స్ ఏం కట్ చేయడు, పెద్ద మల్టిప్లికేషన్ కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. హెచ్సిఎఫ్ వాడే ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములా ఉంది, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఉంది. ఎల్సిఎం తెలీదు, హెచ్సిఎఫ్ క్వశ్చన్లో ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అంటే ఈ రెండు నంబర్లు మల్టిప్లై చేయాలి. 306, 657. సో ఈ ఫార్ములా వాడుకుంటున్నా, నాకు తెలిసిన ఫార్ములా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers అనే ఫార్ములా. ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers చేస్తున్నా. సో ఎల్సిఎం కావాలి కాబట్టి 306 ఇంటూ 657 ఇంటూ 9 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 9 అవుతుంది. 9 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుంది. 9 7s are 63 పోతే 2 ఉంటుంది, 27. 9 3s are 27.
సో ఎల్సిఎం ఎల్ అంటే ఇజ్ ఈక్వల్ టు 306 ఇంటూ 73. 3 6 ఆర్ 3 3 ఆర్ 7 6 ఆర్ 42, 7 3 ఆర్ 8 3 13 2 2. సో 22,338 ఇది ఎల్సిఎం. ఈ విధంగా ఈ ఫార్ములా వాడుకొని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఫర్ పబ్లిక్ ఎగ్జామ్స్. 6 power n can end with the digit 0. 6 power n చేస్తే n ప్లేస్ లేదా న్యాచురల్ నంబర్ రాసుకొని n ప్లేస్ లో న్యాచురల్ నంబర్స్ అంటే ఏమేమి తీసుకోవచ్చు, 1 2 3 4 ఇలా ఏవైనా తీసుకోవచ్చు. అప్పుడు 6 పవర్ ఫస్ట్ ఏం తీసుకుందాం, 6 పవర్ n ప్లేస్ లో 6 పవర్ 1 తీసుకుందాం. 6 వచ్చింది. 6 స్క్వేర్ 6 6 ఆర్ 36. 6 క్యూబ్ 36 ఇంటూ 6. మీరు బాగా గమనించినట్లయితే వీటి లాస్ట్ డిజిట్ ఏం కావాలన్నాడు, 0. అసలు 0 ఎప్పుడు కావడం లేదు. 6 4 ఎన్నిసార్లు చేసినా కూడా ఆన్సర్తో పాటు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 6 వస్తుంది ప్రతిసారి. therefore 6 power n do not end with 0 or never end with 0. చెక్ చేయమన్నాడు అంతే, చెక్ చేసినాము. 6 పవర్ n అనేది నెవర్ ఎండ్ విత్ 0. 0తో ఎండ్ కావడం లేదు ఏ నంబర్ తీసుకున్నా, ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. ఇది రాసేయాలంతే. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్ ఎగ్జామ్లో ఎక్కువగా వస్తుంటుంది ఇది. 6 పవర్ nకు అన్ని నంబర్లు వేసుకొని చూసినాను, ఎక్కడే కానీ లాస్ట్లో 0 రావడం లేదు, ఎండింగ్ డిజిట్ 0 రావడం లేదు, 6 వస్తుంది ప్రతిసారి. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ 2 మార్క్స్కు. కాంపోజిట్ నంబర్ అని ప్రూవ్ చేయమన్నాడు. 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. 7 11 13 ప్లస్ 13. ఈ రెండిట్లో కామన్ ఏముంది, 13 కామన్ కనిపిస్తుంది. 13 కామన్ తీస్తే ఇక్కడ 7 11 ఉంటుంది. 13 1s ఆర్ కదా, 13 1s ఆర్ 13. సో 13 ఇంటూ 11 7s ఆర్ 77 ప్లస్ 1. 77 ప్లస్ 1 ఎంత, 78. మళ్ళీ 13 టేబుల్తో పోతుంది. లేదా పక్కన ఏం ఫ్యాక్టర్ లేకపోతే ఏం రాసుకోవచ్చు, 1 రాసుకోవచ్చు. పక్కన ఏం లేకపోతే ఇంటూ 1 రాసినా కూడా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు 1 2 3 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3 ఫ్యాక్టర్స్. దీంట్లో కూడా మళ్ళీ ఇంకా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్. సో అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏం నంబర్ అంటాం, therefore 7 11 13 ప్లస్ 13 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. కాంపోజిట్ నంబర్ అంటే మీనింగ్ ఏమంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే, లేదా అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉంటే, రెండు ఒకటి మీనింగ్. 2 కంటే ఎక్కువ లేదా అట్లీస్ట్ 3 మినిమం 3 ఉంటే ఫ్యాక్టర్స్, దాన్ని కాంపోజిట్ నంబర్ అంట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో 7 6 5 4 3 2 1 ప్లస్ 5. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా గమనించినట్లయితే 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 7 6 4 3 2 1 5 1s ఆర్ 5. 5 ఇంటూ 42, ఇక్కడ వచ్చేసి 12 24. 42 ఇంటూ 24 చేద్దాం. 3 2 6 6 4 24, ఇది 42. సో 24 2s ఆర్ 48, 24 4s ఆర్ 96, ఒక 400. 1008 ప్లస్ పక్కన ఎంత ఉంది, 1. 1008 ప్లస్ 1 1009. పక్కన ఇంటూ 1 రాసుకోవచ్చు. హ్యాస్ అట్లీస్ట్ 3 ఫ్యాక్టర్స్.
3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. 3 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. 3 అయితే కనిపిస్తున్నాయి. దేర్‌ఫోర్ 7, 6, 5, 4, 3, 2, 1 ప్లస్ 5 3 ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నంబర్‌ను మనం ఏమని పిలుస్తాం? ఈజ్ ఎ కాంపోజిట్ నంబర్. అది కాంపోజిట్ నంబర్ అవుతుంది. ఎందుకంటే అట్‌లీస్ట్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక ఈ ఎక్సర్‌సైజ్‌లో లాస్ట్ క్వెషన్. ఇది చాలా సింపుల్. 6థ్ క్లాస్ వాళ్ళకి ఇంతకుముందు మీకొచ్చేది. సోనియా సర్క్యులర్ ఫీల్డ్ చుట్టూ తిరుగుతోంది. ఒక రౌండ్ కొట్టడానికి 18 మినిట్స్ పడుతోంది. రవికొచ్చేసి 12 మినిట్స్ పడుతోంది. సో, 18 మినిట్స్ ఒకరికి, 12 మినిట్స్ ఒకరికి. ఇప్పుడు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. సేమ్ డైరెక్షన్‌లో పోతున్నారు. ఎన్ని మినిట్స్ తర్వాత మీట్ అవుతారు? మళ్ళీ స్టార్టింగ్ పాయింట్. సో, 18కు ఫ్యాక్టర్స్ ఎల్‌సీఎం చేయాలి. 12కు ఫ్యాక్టర్స్. 18కు ఫ్యాక్టర్స్ చేయండి. 2 9s ఆర్ 3 3s ఆర్. సో, 2 ఇంటూ 3 పవర్ 2. అలాగే 12కు చేసుకోండి. 2 6 ఆర్ 2 3s ఆర్. 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. కనుక్కోవాల్సింది ఎల్‌సీఎం. మళ్ళీ ఎప్పుడు మీట్ అవుతారనేది. సో, హైయెస్ట్ 2 పవర్‌లో హైయెస్ట్. 2 పవర్లలో హైయెస్ట్ ఎంతుంది? 2 పవర్ 2. 3 పవర్లలో హైయెస్ట్. ఎల్‌సీఎం అన్నప్పుడు హైయెస్ట్ పవర్స్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ పవర్స్ ఫర్ ఎల్‌సీఎం. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 9s ఆర్ 36. సో, 36 మినిట్స్‌కు ఆఫ్టర్ సెంటెన్స్ రాయండి. దేర్‌ఫోర్ ఆఫ్టర్ 36 minutes they meet again at the starting point. సో, అర్థమైంది కదా? ఇవి 7. సో, టోటల్‌గా మనకు 7 క్వెషన్స్ ఉన్నాయి ఫస్ట్ ఎక్సర్‌సైజ్‌లో. ఇంకొక ఎక్సర్‌సైజ్‌తో ఈ చాప్టర్ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్‌సైజ్ పూర్తిగా రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ సంబంధించింది. కాంబినేషన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసే మోడల్. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఎక్సర్‌సైజ్ 1.2 చేస్తాము. సో, 2 ఎక్సర్‌సైజ్ బాగా మీరు కంప్లీట్ చేసుకున్నారంటే చాప్టర్ 1 అనేది పూర్తిగా క్లియర్ అవుతుంది. ఏం డౌట్ ఉన్నా మళ్ళీ రిపీటెడ్‌గా ఇది చూడండి. తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ కొన్ని నంబర్స్ మార్చి, మార్చి మీరే వేసుకొని ట్రై చేయండి. కొత్త క్వెషన్‌లు ట్రై చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇక రెగ్యులర్‌గా మనం క్లాసెస్ అప్‌లోడ్ చేస్తుంటాం. ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అప్డేట్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా మీ 10థ్ క్లాస్, న్యూ 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానెల్‌ను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ 10థ్ క్లాస్ సిలబస్ అంతా కూడా పూర్తిగా పెడతాం కాబట్టి అందరికీ పనికొస్తుంది. సో, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా, మీ స్కూల్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.